అంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈ రోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి డిపిఆర్ నేత్ర అనే ఒక బస్సు రామతీర్థం నుంచి అనవాయితీగా మనం ఏ పని మొదలు పెట్టా ఇక్కడి నుంచే రామచంద్రాపురం నుంచే మొదలు పెడతాం. రెండు రామచంద్రం రామచంద్రపురం విరోధుడు మండలం ఈశాన్య భాగం అక్కడి నుంచే మనం మొదలు పెడతాం. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరులో ఈ విపిఆర్ నేత్ర ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ బస్సు యొక్క ఇదేంటంటే మీకు అందరికీ తెలుసు, ఈ రోజుల్లో చాలా మందికి కంటి చూపు సరిగా లేదు. వాళ్ళందరికీ ఇక్కడికి ఇప్పుడు ఈ బస్సు ఇక్కడే ఉంటుంది, కొన్ని రోజులు ఈడే ఉంటుంది. మీకు ఈ ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరూ వచ్చి కళ్ళు టెస్ట్ చేసుకొని అప్పటికప్పుడే వాళ్ళు సైట్ చూసుకొని దాని తర్వాత అక్కడికక్కడే వాళ్ళకి కళ్ళు అద్దాలు కూడా ఇస్తారు. అలాగే ఇంకేమన్నా కొంచెం ఎక్కువ ఇది ఉంటే వాళ్ళకి డాక్టర్ గారు మెసేజ్ ఇచ్చి మీరు పలానా దగ్గర చూపించుకోమని కూడా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నిదానంగా వచ్చి ఇక్కడ కూర్చొని ఈ బస్సును ఉపయోగించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను చెప్తున్నాను. మన ఎంపీ గారు ఈ బస్ని మొత్తం ఉదయగిరిలో మొదలు పెట్టారు. ఒక బస్ని అది ఇప్పటికీ జరుగుతుంది. 7 నెలలు మొదలుపెట్టి 50,000 మంది వరకు చూపించుకొని అందులో ఎవరికి అవసరమో వాళ్ళ అర్థాలు తీసుకోవడం జరిగింది. ఆ బస్సు 7 కాన్స్టిట్యున్సీలు తిరిగి మన కోవూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు అయిపోతుందని చెప్పి చాలు రెండో బస్సుని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా ఫౌండేషన్ తరఫున పేద ప్రజలకి అండగా నిలవాలని, అన్నిటికన్నా చాలా ముఖ్యమని చెప్పి గమనించి ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మీకందరికీ తెలుసు, మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, మన కూటమి నేతలందరూ కూడా ఎప్పుడు మత్స్యకారులకి అండగా ఉంటారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మేము మీ కుటుంబ సభ్యులాగా మమ్మల్ని అందరినీ కూడా ఎంపీ గారు కానీ, సీఎం గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్కరూ మీ బాగోగుల కోసం ఎప్పుడు పాటుపడుతూనే ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము అంటూ మీ ముందుకు వస్తాము. మీరు కూడా అలాగే మీ సమస్యలను మా దగ్గర తీసుకురావాలని ఇక్కడ ఉన్న మత్స్యకార సోదరి అందరికీ కూడా మరోసారి ప్రభుత్వం తరఫున నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. త్వరలో మనకి మీకు అందరికీ తెలుసు, ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 వరకు మనకి